ఏం లేదు కానీ మీరు అన్నట్టు రప్ప ఇంకోటి ఏదేదో చెప్తున్నారు కానీ అలాంటివన్నీ ఉండవు. నేను అనలేదు సార్, నేను ఎక్కడ అన్నాను సార్? వాళ్ళు అన్నారని మీరు అంటున్నారులే. వాళ్ళు అన్నారని మీకు చెప్పాను సార్. ఏది నిజమని అడుగుతున్నాను. నేను అదొకటే చెప్పలేదు. కాదు సార్, నేను అదొకటే చెప్పలేదు. జగన్మోహన్ రెడ్డి అన్నది కూడా చెప్పాను. ఆ జగన్మోహన్ రెడ్డి గారు అన్నది కూడా చెప్పాను. మీకు నేను అన్నదే మీకు వినపడుతుంది. 2.0లో వాటన్నిటిని కలిపేది మనకు టోటల్ గా ఏమొచ్చింది, ఏది చెడు ఉండదో అదే బయటకు ప్రచారం ఎక్కువ వస్తుంది, కానీ మంచి అంత ప్రచారం రాదు కదా. కాబట్టి ఈ చెడు అనే దాని మీద డిస్కషన్ పెట్టాల్సిన అవసరం ఉంటుంది కదా. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు వీళ్ళలాగా కార్యకర్తలను, మహిళలను రకరకాలుగా ఇబ్బందులు, మానసిక వేదనలు, సంపడాలు, రేపులు చేసి మళ్ళీ చంపి తర్వాత దానికి ఎవరైనా సాక్ష్యం చెప్పిన వాళ్ళ మీదనే కేసులు పెట్టే కార్యక్రమాలు, ఎవరైనా సమాచారం ఇచ్చిన వాళ్ళ మీదనే కేసులు పెట్టే కార్యక్రమాలు ఎప్పుడూ చేసిన సందర్భం లేదు. వీళ్ళు అధికారంలోకి రాకమునుపు పాదయాత్ర చేసేటప్పుడు స్వయంగా లోకేష్ గారు యువగలం అనే పాదయాత్ర చేస్తూ ఎవరైనా పాదయాత్ర చేసే దేనికి ప్రజలకు ఏదైనా కష్టాలు ఉన్నప్పుడు ఆ కష్టాలు తెలుసుకోవడంతో పాటు ఆ కష్టాలను పరిష్కరించడానికి మనం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ విధంగా చేస్తామనే దాంతో పాటు ఇక్కడ అధికారంలో ఉన్నటువంటి పార్టీ ఏదైనా ఇబ్బందులు పెడతాంటే ఆ ఇబ్బందులు ఎత్తి చూపించడంతో పాటు వాళ్లకు ఉన్నటువంటి సమస్యలు పరిష్కరించేదానికి నేను నాయకుడు అనే విధంగా పాదయాత్ర చేస్తారు. కానీ మన లోకేష్ గారు పాదయాత్రకు వెళ్ళినప్పుడు నేను రాసుకుంటున్నాను, దాంట్లో ఆ రెడ్ బుక్ లో రాసుకున్న తర్వాత మనం అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళని రోడ్డు మీద గుడ్డలు ఇప్పి కొట్టిస్తాను, రోడ్డు మీద ఉత్సవిస్తాను, రకరకాల మాటలు మాట్లాడుకుంటూ ప్రచారం చేసినారు. ఆ తర్వాత దాంతో పాటు కార్యకర్తలకు ఇంకొక మెసీలలో ఎవరెవరు ఎన్నెన్ని కేసులు పెట్టించుకుంటారో అంత పెద్ద పదవి, ఎన్ని ఎక్కువ కేసులుంటే అంత పెద్ద పదవి ఇస్తానని చెప్పినటువంటి సంఘటనలు లోకేష్ గారు ఆయన నోటితో ఆయన చెప్పినాడు. జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేసేటప్పుడు ఆయన మీరు కేసులు పెట్టించుకున్నాండి, మీకు ఇది చేస్తాను, నేను తెలుగుదేశం వల్ల లిస్టు రాసుకుంటా, వాళ్ళందరినీ లోపల పెడతా, వాళ్ళందరినీ పాలు కొడతా, వాళ్ళందరినీ కొడతానని చెప్పలే. ఆయన ప్రజలకు సంబంధించినటువంటి సమస్యలు ఈ విధంగా ఉన్నాయి, ఈ సమస్యలను పరిష్కరించడానికి నేను నవరత్నాలనే ఒక తీసుకొని వాటి ద్వారా ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజలకు పథకాలు ఈ విధంగా చేస్తానని చెప్పి చెప్పుకుంటూ పాదయాత్రలో మీటింగుల్లో అడ్రస్ చేసుకుంటూ వచ్చినారు. ఆ విధంగా చేసిన తర్వాత వీళ్ళకి అధికారం 14-19 చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కేవలం ఎమ్మెల్యేలకు మాత్రమే ప్రాధాన్యత ఇచ్చి ఎవరి మీద ఇతరుల మీద పెద్ద దాడులు చేసిన సందర్భాలు అయితే తక్కువే. దాంట్లో మనం మళ్ళా తప్పులు పట్టాల్సిన అవసరం లే. 14 నుండి 19 వరకు ఆ చంద్రబాబు నాయుడు గారు ఎంతో కొంత ఆయన ప్రభావం జరిగింది కాబట్టి కొద్దివరకు తగ్గింది. ఇప్పుడు 19 నుండి 24 నుండి జరుగుతున్నటువంటి పరిణామాల్లో చంద్రబాబు నాయుడు గారి ప్రభావం తగ్గిపోయింది కాబట్టి లోకేష్ గారి ప్రభావం పూర్తిగా ఉంది కాబట్టి ఆయనకి ఏంటంటే ఎటు తిరిగి మళ్ళీ వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళని ముందు జాగ్రత్తగా మనం బెదిరించి పెట్టాలనే ఉద్దేశంలో భాగంగానే వాళ్ళు బెదిరించడానికి ప్రయత్నం చేసి ఎక్కడే గాని ఎవరే గాని ఏదే గాని వాళ్ళకు సంబంధించి వాళ్ళు చేసినటువంటి తప్పులను ఎత్తి చూపిస్తే ఇమ్మీడియట్ లోపల పెట్టడం, కొట్టడము, టార్చర్ పెట్టడం, తిప్పడం, జైళ్ళన్నీ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జైలు తిప్పడం, ఒక్క కేసును 32 చోట్ల 40 చోట్ల రాష్ట్ర రావణ్కి అయితే దాదాపు 104 కేసులు పెట్టి ఆయన రాష్ట్రం అంతా తిప్పే కార్యక్రమంతో పాటు వాళ్ళని ఎవరు ఎక్కడ మాట్లాడినా దాంట్లో మంచోళ్ళు లే, చెడ్డోళ్ళు లే, పాతోళ్ళు లే, కొత్తోళ్ళు లే, ఎవరికి సంబంధించిన వాళ్ళు లే, పార్టీకి సంబంధం లేనోళ్ళు. మోహన్ రెడ్డి గారు ఎదుటి వాళ్ళు ఆరోపణలు ఎన్నో చేస్తున్నా కూడా ఒకటి మీ ద్వారా ప్రజలందరికీ తెలవాలి, ఏదైతే ఇప్పుడు మీ యాప్ ద్వారా మీ కార్యకర్తలకి న్యాయం జరుగుతుందని మీరు భావిస్తున్నారా? మీ యాప్ యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటి? మీ నోటితో చెప్తే బాగుంటుంది. మరొకటి, ఏదైతే ఇప్పుడు మై టీడీపీ యాప్ అని కూడా టీడీపీ వాళ్ళకి కూడా ఒక యాప్ ఉంది, జనసేన అస్త్ర అని వాళ్ళకు కూడా యాప్లు అందరికీ ఉన్నాయి, కొత్తదేం కాదు యాప్లు పెట్టడం. అయితే ఈ యాప్కి సంబంధించి ఇప్పుడు టీడీపీ అయితే ఏం చెప్తుందంటే మేము మా యొక్క అభివృద్ధి పనులు ఏవైతే ఉన్నాయి మేము ఎక్కడికి వెళ్తున్నాం, ఈ ప్రోగ్రామ్స్ ఏం చేస్తున్నాం, అవి తప్పితే ఇంకోటి దేనిలోనూ ఉండదు అని చెప్తున్నారు. అదేవిధంగా మీరు కూడా సక్రమమైన మార్గంలోనే ఉంటుందా, లేదంటే గతంలో టీడీపీ పార్టీ ఆఫీస్ మీద దాడి చేయడానికి మేము వెళ్ళబోతున్నామని ఇన్ఫర్మేషన్ మిగతా కార్యకర్తలకు అందరికీ వెళ్ళే విధంగా ఉంటుందా అని అడుగుతున్నారు వాళ్ళు. సమాధానం ఏం చెప్తారు?
ఇప్పుడు టీడీపీ కార్యకర్త ఆఫీస్ మీదకి దాడి అని మీరు అంటున్నారు కదా. టీడీపీ ఆఫీస్ మీదకి దాడి చేసేటప్పుడు, దాడి చేయాల్సిన సందర్భం వచ్చినప్పుడు అక్కడ సంఘటనలు, అక్కడ జరిగినటువంటి ప్రెస్ మీట్, ఆ మంచి మాట్లాడినటువంటి మాటలు, వాటన్నిటిని కూడా పరిగణలోకి తీసుకుని మాట్లాడడం ఒకటి, సరే బాగానే ఉంది. రెండోది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వీళ్ళు అధికారంలోకి వచ్చిన మరుక్షణమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తాడేపల్లిలో ఉన్నటువంటి పార్టీ ఆఫీసును జేసీబీలతో పోయి కూల్చేసినారు. మరి దాని ఏమంటారు సార్? దాని వేరే భాష తీసుకొచ్చి చెప్పాలన్నా మరి ఆ భాషలు చెప్పరే. ఏడు పార్టీ ఆఫీసులో పోయింది, అతను తిట్టాడు కదా, తిట్టినోని మనం తిడదామనే ఉద్దేశంలో పోయినారా, ఏదో పోయినారు. లేనప్పుడు ఆడ ఉన్నటువంటి కట్టన్లు కానీ ఆ గ్లాసులు కానీ పాల్గొట్టారు, వచ్చినారు కానీ చెప్పలే, వాళ్ళ మీద కేసులు పెట్టారు, జరిగింది. ఆ తర్వాత మీరు చేసిన ఘనకార్యం ఏంది? గుణాదులతో పాటు కిందికి పీకేసి నేలమట్టం చేసినారు కదా. అప్పుడు మనం పెద్ద ఘనకార్యం చేసినట్ట. మీకు కేవలం ఆడేదో రెక్కల చెట్టు కూల్చినట్టు మాత్రమే దాన్ని ఒక నినాదం కింద పెట్టుకున్నారు. ఏమని? కూల్చివేత 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 ప్రభుత్వ విధంగా. మరి మీరు కూల్చినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎవరు కూల్చినా తప్పే సార్, ఎవరు కూల్చినా తప్పే సార్, ఎవరు కూల్చినా కూడా తప్పే. టీడీపీ వాళ్ళు, జనసేన వాళ్ళు వచ్చి వైసీపీ కూల్చినా కూడా తప్పే. నేను దాని గురించి మాట్లాడుతున్నా. వాళ్ళైతే ఈ యాప్ల్లో పెట్టలేదు, మీరేమన్నా ఈ యాప్ల్లో పెట్టే ఉద్దేశం ఉందా? కేవలం మీ పార్టీ అభివృద్ధి కోసం మాత్రమే ఈ యాప్ వాడతారు. అది నేను అడుగుతున్నా. ఎవరు చేసినా తప్పే. ఒక్కటి తెలుసుకోవాలా, వాళ్ళు ముగ్గురితో పాటు కేంద్రం కలిసిన, ఎన్నికల కమిషన్ కలిసిన తల్ల కిందులు పడిన వాళ్ళ అధికారం వాళ్ళ పరిస్థితి. మాకు సింగిల్ కాంగ్రెస్ పార్టీ సింగిల్ ఈ రోజు వరకు సింగిల్. మాకున్నటువంటి క్యాడరు, మాకున్నటువంటి లీడరు, మాకున్నటువంటి అభిమానులు బ్రహ్మాండంగా ఉన్నారు. మాకు అవన్నీ అవసరం లే. మీరు యాప్లు ఓపెన్ చేయడం, ఆయన మిమ్మల్ని కొట్టాలనడం, మిమ్మల్ని కొడతామనడము, కొట్టడానికి పదాం రామనడము, ఇలాంటివన్నీ మాకు అవసరం లే. మా కార్యకర్తలకు చేస్తున్నటువంటి అన్యాయాలపైన, దాడులపైన, అక్రమ కేసులపైన వాటన్నిటినీ ఒక లిస్ట్ ఉంటుంది. వాటితో పాటు ప్రజలకు సంబంధించినటువంటి అనేకమైనటువంటి సమస్యలు ఉన్నాయి. ప్రజలకు అనేకమైనటువంటి ఇబ్బందులు పెడుతున్నారు. ప్రజలకు సంబంధించి మీరు చూసిన నిన్న కూడా ఒక ముస్లిం అతను గుంటూరు జిల్లాలో విషం తీసుకొని ఈ చావుకు కారణం అని చెప్పి తాగి చనిపోయిన సంఘటనలు ఉన్నాయి. రాష్ట్రంలో అనేక పోలీస్ స్టేషన్లో, ఆ పోలీస్ స్టేషన్లలో వీళ్ళు చేస్తున్నటువంటి దాడులు తట్టుకోలేక, దౌర్జన్యాలు తట్టుకోలేక అది విషం తాగి చనిపోతాడు. మన కృష్ణలంకలో కూడా క్రాంతి అనే క్యాండిడేట్ కూడా తాగి చనిపోయినాడు. అట్లా రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గ కోటల్లో ఒకటిన్నా జరుగుతున్న సంఘటనలు ఉన్నాయి. అలాంటివన్నీ ఉన్నప్పుడు వాటిని మనం నోట్ చేసుకోవాల్సిన బాధ్యత మాకు ఉంది కదా. రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీగా ఉన్నప్పుడు ప్రజలకు ఇబ్బందులు పెట్టినప్పుడు ఆ ఇబ్బందులు నోట్ చేసుకొని ఆ తర్వాత న్యాయం చేయాల్సిన బాధ్యత మా పైన ఉంటుంది కదా. ఆ న్యాయం చేయాలనేది ఏ విధంగా మీరు తప్పులు చేస్తున్నారు, ఎందుకు ఆ తప్పు జరిగింది? ఇప్పుడు క్యాండిడేట్ను భూమి లాక్కోవాలనే ఉద్దేశంలో భాగంగా పోయినటువంటి తెలుగుదేశం లీడర్లతో పాటు పోలీసులు సపోర్ట్ చేసి లాగా ఒత్తిడి చేస్తున్నారు. సరే అతను చనిపోయినాడు. చనిపోయిన తర్వాత దాన్ని మా యాప్ లో పెట్టుకుంటే రేపు వాళ్ళ కుటుంబ సభ్యులకు వాళ్ళకి జరిగినటువంటి అన్యాయానికి న్యాయం చేయాల్సిన బాధ్యత అధికారంలోకి వచ్చిన తర్వాత మాకు కూడా ఉంటుంది కదా. అలాంటి అంటే ఇక్కడ ఇంకొకటి ఉంది. ఇక మోహన్ రెడ్డి గారు ఏదైతే గతంలో నేను కార్యకర్తల్ని వదిలేశాను, కార్యకర్తలను నేను పట్టించుకోలేదు, పార్టీ ఓటమికి కారణం అదే అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారే సాక్షాత్తు ఒప్పుకున్నారు. ఇప్పుడు టీడీపీ వాళ్ళ గురించో జనసేన వాళ్ళ గురించో కాకుండా అసలు ఎవరైతే మీ ఎమ్మెల్యేలకి కానీ లేదంటే ప్రజలకి కానీ కనెక్టివిటీని కట్ చేశారు గతంలో ఉన్న వాలంటీర్ వ్యవస్థ రావడం ద్వారా, అలాంటి లేకపోవడం వల్ల ఈ రోజున మళ్ళీ కార్యకర్తలకి జగన్మోహన్ రెడ్డి గారికి ఒక సంబంధం ఏర్పడడానికి ఈ యాప్ ఉపయోగపడుతుందని మీరు అనుకుంటున్నారా? నిజంగా మీరు దానికి ఉపయోగిస్తారా? కార్యకర్తలకు జగన్మోహన్ రెడ్డి గారికి బ్రహ్మాండమైనటువంటి సంబంధం ఉంది, దాంట్లో డౌట్ లేదు. మీరు నేను ఎవరు అనుకున్నా ఎవరు అనుకోకపోయినా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ ప్రతి కార్యకర్తతో దగ్గర నుండి వాళ్ళ సమస్య పరిష్కరించే పరిస్థితి ఎవరికి ఉండదు. వాళ్ళు ఎన్నుకున్నటువంటి ఎమ్మెల్యేలు, ఆ ఎమ్మెల్యేలు ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలకు సంబంధించి, కార్యకర్తలకు సంబంధించి వాళ్ళు చేయాల్సిన బాధ్యత వాళ్ళపైన ఉంటుంది. వాళ్ళు బాధ్యత మరిచినప్పుడు ఇక్కడ సమస్య ఏర్పడుతుంది. అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ, వాళ్ళు కానీ, ఆ పార్టీ కానీ, ఈ పార్టీ కానీ, ఏ పార్టీకి సంబంధించి పరిష్కరించాల్సిన బాధ్యత ఉంటుంది. నాయకుడు అనేది సపరేట్ గా వాళ్ళకి ఏదైనా నిధులు కేటాయించడమో, లేక ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది. చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారు? బెల్ట్ షాపులు అనేది ఉండదు, బెల్ట్ షాపులు నిషేధిస్తున్నానని 2014 ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేసినప్పుడు సంతకం కూడా పెట్టాడు. తర్వాత ఈ రోజు ఏం జరుగుతుంది? 2 లక్షల బెల్ట్ షాపులు పెట్టి బ్రహ్మాండంగా రాష్ట్రంలో ఉన్నటువంటి కార్యకర్తలు, నాయకులు
మొత్తం విచ్చలవిడిగా కోర్టు సంపాదించుకుంటున్నారు. ఇసుక జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం రైట్ ఇది మళ్ళీ మాట్లాడదాం, వీటి గురించి మళ్ళీ మాట్లాడదాం. వీళ్ళు ఇసుకంతా బ్రహ్మాండంగా వీళ్ళు జోబులు నింపుకుంటున్నారు. ఈ విధమైనటువంటి అక్రమాలు అన్యాయాలు వాళ్ళు చేసుకుని కార్యకర్తలు సంపాదించుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఆ విధమైనటువంటి అన్యాయం వద్దు. ప్రజలకు మనం మేలు చేయాలి, ప్రజలు బాగుండాలి, ప్రజల కోసమే మనం పనిచేయాలి. ప్రజలకు మనం పనిచేసే కార్యకర్తగా మీరు ఒక సేవకుడుగా పనిచేయండి, అంతే తప్ప మనం వ్యాపార పరంగా వచ్చినట్టు రాజకీయాలకు వచ్చినట్టు పనిచేయద్దనే ఉద్దేశాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు అనుకున్నారు. కాబట్టి వల్ల అక్కడ ఉన్నటువంటి నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఎంపీలు సరిగ్గా పట్టించుకోకపోవడం వల్ల వాళ్ళకు కొంచెం అన్యాయం జరిగిన మాట వాస్తవం. కార్యకర్తకు ఏమాత్రం న్యాయం జరిగిన మాట వాస్తవమే. కానీ రాష్ట్రంలో ఏ రాష్ట్రంలో కూడా ఏ ప్రాంతీయ పార్టీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి పదవులు ఇవ్వలేదు. జగన్మోహన్ రెడ్డి గారు డైరెక్ట్ ప్రజలకు అందించినటువంటి డబ్బులు ఏ ముఖ్యమంత్రి కూడా రాష్ట్రంలో కాదు, భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రిగా డైరెక్ట్ గా అందించినటువంటి చరిత్ర ఆంధ్రప్రదేశ్ లో ఉంది కాబట్టి ఇంతమంది లీడర్లు ఆపోజిట్ అయినా, ఇంతమంది కార్యకర్తలు పని చేయకపోయినా 40% ఓటు వచ్చిందంటే జగన్మోహన్ రెడ్డి గారిని గుండెల్లో పెట్టుకొని ప్రజలు ఉన్నారు. కానీ దాన్ని మేము మెయింటైన్ చేయడంలో ఫెయిల్ అయినాం కాబట్టి మేము కూడా వెనుకబడిపోయినాం అనేది మా అభిప్రాయం. ప్రోత్సహించాలనే ఉద్దేశంలో భాగంగా మళ్ళీ మాట్లాడతాం. మీ అభిప్రాయం అర్థమైంది. మనతోటి టీడీపీ అధికార ప్రతినిధి వినీల గారు ఉన్నారు, ఆవిడతో మాట్లాడదాం. వినీల గారు నమస్తే అండి. లక్ష్మీనాథ్ గారు, మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలందరికీ కూడా నా నమస్కారం అండి. ఎస్ వినీల్ గారు, మీరు మాట్లాడే ముందు జగన్మోహన్ రెడ్డి గారు బయట ఒకటి ప్లే అవుతుంది, చూద్దాం. ఓకే. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగనన్న 2.0 అన్న మొబైల్ సూపర్ యాప్ను రిలీజ్ కూడా చేస్తూ ఉన్నాం. ఈరోజు ఏం జరుగుతూ ఉంది అని అంటే, సోషల్ మీడియాలో మన వాళ్ళు పోస్ట్ చేసిన కంటెంట్ను ఇష్టం వచ్చినట్టుగా డిలీట్ చేసేయడము, డిలీట్ చేసేదానికి ఇష్టం వచ్చినట్టుగా కుట్రలు పన్నడము, ఇవన్నీ జరుగుతూ ఉన్న నేపథ్యంలో మనమే ఒక యాప్ తీసుకొని వచ్చి ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేస్తూ ఉన్నాం, జగనన్న 2.0 సూపర్ యాప్ను. ఈ యాప్లో ఇందులో ప్రతి కార్యకర్త కూడా నిర్భయంగా తన అభిప్రాయాలను తాను చెప్పొచ్చు. చెప్పడమే కాకుండా పార్టీతో నిత్యం తాను అనుసంధానమై ఉండగలుగుతాడు. సో అదొక మంచి పరిణామం జరుగుతుంది. ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు చేసే కుట్రలు ఏదైతే